కొద్దిసేపు దేవుని మాటలు విందాం. చాలా ప్రాముఖ్యమైన అంశం, పాపమునకు మూల కారణములు ఈ రోజున మనం చూడబోతున్నాం. దేనికండి? పాపానికి. కొద్దిమంది అనొచ్చు, అమ్మో నేను చాలా పర్ఫెక్ట్ అండి కదా. కొద్దిమంది ఎలా ఉంటారంటే, అసలు నాకే అంత తెలుసు, నేను సరిగ్గానే ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను అని చాలా విర్రవీగుతూ ఉంటాం కదా. కానీ చూడండి, చిక్కులు పెట్టే ఏంటండి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో త్వరగా మనం పడిపోతూ ఉంటాం రోజు, అవునా? అది మాటల ద్వారా కావచ్చు, మన పనుల ద్వారా కావచ్చు, మనం వెళ్తున్న మార్గాలలో కావచ్చు, ఎన్నెన్నో విషయాల్లో మనము సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అలా పడిపోతూ ఉంటాం. అయితే చూడండి, ఈ పాపంనకు మూల కారణము మరి ఎవరు అని మనం చూద్దాం. ఎవరండి, చెప్పగలుగుతారా? పాపము అనగానే ఎవరు గుర్తొస్తారు? ఎవరో చెప్పారు, ఎస్, సాతాను. పాపం అంటే ఎవరండి? సాతాను కరెక్ట్గా చెప్పారు. పాపం అనగానే ఎవరు గుర్తొస్తారంటే సాతానే గుర్తొస్తుంది. అందుకనే పాపం జోలికి మనం పోవద్దండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి పాపం జోలికి పోయామా, మన జీవితాలు ఇంకా నాశనం అయిపోతాయి, అంతే. అర్థమవుతుందా అండి? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమందికి ఫెవికాల్ తెలుసు కదా? లేకపోతే ఫ్లెక్సీస్కి అంటిస్తున్న గమ్ ఎంతమందికి తెలుసు? లేదా మ్యాగ్నెట్ ఏమంటారు, అయస్కాంతం తెలుసా? ఒక్కసారి వీటిని అతికామా ఏమవుతుందండి? ఆకర్షించేస్తుంది, అంతే. వాటి దగ్గరికి వెళ్తే చాలు, వెంటనే ఆకర్షిస్తుంది. అయస్కాంతం అయితే త్వరగా ఆకర్షించేస్తుంది. అపవాది కూడా అంతే త్వరగా దాని సమీపంలో మనం ఉంటే చాలు, వెంటనే ఆకర్షించి గుంజేస్తుంది, అంతే. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం ఉంటూ ఉండగా మరి పాపమునకు మూల కారణము మరి ఏంటో మనం చూద్దాం. ఈ రోజున 3 విషయాలను ప్రభు తెలియజేయబోతూ ఉన్నారు. పాపమునకు మూల కారణం ఏంటి అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. 8వ అధ్యాయము 44వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చాలా అద్భుతకరమైన మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాడు అంటే ఎవరండి? అపవాది, సాతాను అని అర్థం కదా. చూడండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఏంటండి, అపవాది దగ్గర సత్యం ఉంటుందా? లేదు, ఉండదు. వాడంట అబద్ధికుడు కదా. చూడండి, అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది గురించి చూస్తున్నాం, వాడి లక్షణాల గురించి చూస్తూ ఉన్నాం. అపవాది అంటే సాతాను. చూడండి, అబద్ధికుడు, వాడిలో సత్యం ఉండదంట. అందుకనే మనల్ని సులువుగా చాలా భయంకరమైన పాపములోనికి మరి అపవాది నడిపిస్తూ ఉంటుంది. కింద వచనాల్లో చూసినట్లయితే, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నమ్మరు, నాయందు
ఎస్. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ 42వ వచనంలో నుంచి చూసినట్లయితే యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధలు విననేరకుండా వలననే కదా మీరు మీ తండ్రి. చూడండి, ఇక్కడ అంతా మనం చూసినట్లయితే చక్కని మాటల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం, వినగలుగుతూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎవరి ద్వారా మనము పాపంలో పడిపోతామంటే అపవాది అనగా సాతాను ద్వారా. సాతాను ఏం చేస్తుందంటే వాడి దగ్గర అబద్ధం ఉంటుందంట. సాతాను దగ్గర సత్యం ఉండదు అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకనే చూడండి, ఎక్కడ అబద్ధం ఉంటుందో, ఎక్కడ అంటే సత్యం ఉండదో అక్కడ అపవాది సంచరిస్తూ ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. పాపమునకు మూల కారణం ఎవరంటే అపవాదే. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబ పరిస్థితులలో అపవాది ఎన్నో భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చి పెడుతుంది. ఇదిగో వాటిని మనం గమనించి మనం ముందుకు సాగే వారిగా ఉండాలి. మరొకటి చూద్దాం, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19 వచనాలలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19. 13వ అధ్యాయం. మైక్ లేదా? చూడండి, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకనుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను. చాలు బ్రదర్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, దేవుని రాజ్యము గూర్చిన ఉపమానం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ముందున్న వచనాల్లో. అక్కడ విత్తబడిన వాక్యం ఏదైతే ఉందో అది వినక గ్రహించకపోతే వెంటనే ఎవరు వచ్చేస్తారండి? అక్కడ దుష్టుడు వస్తాడంట. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనము దేవుని యందు లేకపోతే, దేవుని మార్గమందు మనం ఉండకపోతే, దేవుడు మనలో నివసించకపోతే వెంటనే మనం ఎక్కడ పడిపోతామంటే పాపములో పడిపోతాం. ప్రాముఖ్యంగా దేవుని మాటలు వినని వారిగా ఉంటే వెంటనే దుష్టుడు ఏం చేస్తాడంటే వాడి ప్రభావము మన జీవితాలను నాశనం చేస్తుంది కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మాటలు వినని వారిగా ఉంటారండి. ఎంతమంది దేవుని మాటలు వింటున్నారు? చేతులు చూపించగలుగుతారా? దేవుని మాటలు వినేవారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. ఏదైనప్పటికీ ఆయన మాటని ప్రాముఖ్యమైన లక్ష్యముగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. సత్యాన్ని సత్యం అంటారు, అసత్యాన్ని అసత్యం అంటారు. అవునా? ఎప్పుడు అనగలుగుతారు చెప్పండి? దేవుడు నీలో ఉన్నప్పుడు, ఆయన ప్రభావంలో నీవు నింపబడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినకపోతే వెంటనే దుష్టుడు ఏం చేస్తాడంటే వాడు చేయవలసినవన్నీ చేసేసి ఇంకా నీ జీవితాన్ని నాశనం చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అరే దుష్ట సాంగత్యము మంచిది కాదురా, ఇదిగో నువ్వు దుష్టులతో ఉండదు అంటే మంచి వారితో కాకుండా చెడ్డగా ఆలోచిస్తున్న వారితో లేదా ఈ లోకంలో ఉన్న వారితో నీవు ఉండకూడదు, నీకు అలాంటి స్నేహితులు వద్దు అంటే వెంటనే ఏమంటామండి చెప్పండి? ఏమంటాం? లేదు మమ్మీ, లేదు డాడీ కదా. ఒకవేళ ఎన్నిసార్లు చెప్పినా అరే నువ్వు వాడితో తిరుగుతే పాడైపోతావురా, ఇదిగో వాడితో ఉంటే నీ జీవితం అంతా నాశనం అయిపోతుందంటే అస్సలు విన్నాం కదా. ఏది వద్దు అంటామో అదే చేసి చూపిస్తాం. చూడండి, దేవుని మాట వినకుండా తల్లిదండ్రులు కూడా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అవునా?
చెప్పినప్పుడు వినకుండా ముందుకు వెళ్తున్న క్రమంలో అపవాది దుష్టుడి అపవాది స్నేహితుల రూపంలో ఏం చేస్తూ ఉంటాడండి, వాడు చేయవలసిన మరి బిడ్డలు చిన్న వయసులో చేయకూడని తప్పులని వారితో చేపిస్తూ ఉంటాడు అపవాది కదా. అలాంటి జీవితాల్లో చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్న క్రమంలో దేవుడు ఎన్నో విషయాలను బయలుపరిచి ఎన్నో విషయాలతో మాట్లాడే నిన్ను అనేకమైన సార్లు దర్శించినా నువ్వు దేవుని మాట లక్ష్య పెట్టని వాడివిగా ఉంటే వెంటనే అపవాది ఏం చేస్తుందండి, ఏం చేస్తుంది చెప్పండి, నీ జీవితాలను నాశనం చేస్తూ ఉంటుంది. ఈ రోజున దేవుని మాటను వినని వాడిగా ఉన్నావా? దేవుని మాటను వింటే నీ జీవితం అద్భుతమే. హల్లెలూయా. ఆయన మాట పట్టుకుంటే నీ జీవితం అద్భుతమే. ఈ రోజున ఆయన మాటను వినేవారిగా ఉందామండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అందుకని ఈ మాటను మనము 18-19 వచనాల్లో మరి చాలా చక్కగా మనము చూడగలుగుతూ ఉన్నాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా మాటలు వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోయెను. హల్లెలూయా. చూడండి, విత్తువాడు ఇక్కడ అంటే ఏ విత్తనం అయితే మరి దేవుడు చక్కని వాక్యము రూపంలో లేకపోతే చాలా చక్కగా మరి అనేకులు మనకు మంచి మాటలు చెప్తూ ఉంటారు, అనేకులు మంచి త్రోవలో మంచి మార్గంలో నడిపించాలని ఆలోచన కలిగి ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, వినని వారిగా ఉంటూ ఉంటాం, లేదా దేవుని మాటలు వినని వారిగా ఉంటూ ఉంటాం. వెంటనే అపవాది వచ్చి చూడండి ఏం చేస్తుందండి, దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది వింటున్నట్టే ఉంటారు కానీ గ్రహింపని వారిగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజున వాక్యం విత్తబడుతుంది, దేవుని మాటలు విత్తబడుతూ ఉన్నాయి. విత్తబడుతున్న సమయంలో ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, విన్నట్లుగానే ఉంటారు కానీ వినరు. ఇక్కడ ఉన్నట్లుగానే ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. ఎందుకంటే అంత మనకు బాగా తెలుసు, అవునా, అన్నీ వచ్చు, అందరి గురించి బాగా తెలుసు కదా, ఇది మనకు కాదులే అని అనుకుంటూ ఉంటాం. అలాంటి పనులలో ముందుంటూ ఉంటాం, అవునా కాదా? అందుకని వెంటనే దుష్టుడు వచ్చి వేరే ఆలోచనలు రేపుతూ ఉంటాడు. ఇక్కడ దేవుని పని జరుగుతూ ఉంటే ఇప్పుడు చూడండి అలజడి రేపుతూ ఉంటాడు దుష్టుడు. చూడండి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంతమంది ఉంటామో ఇంతమందిలో అపవాది ఇంకా వేరే కార్యాలు చేస్తూ ఉంటాడు, అవునా కదా? ఎప్పుడు ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయంటే, ఎప్పుడు ఆ వ్యతిరేకమైన ఆలోచనలు నింపబడుతూ ఉంటాయంటే, ఎప్పుడు ఆ వ్యతిరేకమైన పనులలో మనం ముందుకు సాగలుగుతూ ఉంటామంటే ఆయన మాటలు మనలో లేనప్పుడు. చెప్పండి, ఆయన మాటలు మనలో లేనప్పుడు, ఆయన మాటలు విననప్పుడు, మన హృదయంలో ఆ విత్తబడిన ఆ మాటలు లేనప్పుడు ఖచ్చితంగా దుష్టుడు వేరే ఆలోచనలు మన హృదయంలో వేరే ఆలోచనల నుండి మరి చాలా చాలా భయంకరమైన ఆటంకాలను చేస్తూ ఉంటాడు, అవునా కదా? ఎస్. చూడండి, లాస్ట్ 3-4 వీక్స్ బ్యాక్ బలమైన ఆరాధన జరుగుతూ ఉంది, అవునా? ఆరాధన జరుగుతున్నప్పుడు వేరే ఎవరో ఒక యవ్వనస్తుడు వచ్చాడు, అవునా? ఇక్కడ జరుగుతున్నప్పుడు చాలా చక్కని బలమైన ఆరాధన జరుగుతూ ఉన్న సమయంలో వెంటనే ఆ యవ్వనస్తుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడండి? వెంటనే ఇక్కడ జరిగేది జరుగుతూనే ఉంది, నడిచేది నడుస్తూనే ఉంది, బలమైన ఆరాధన జరుగుతుంది. చూడండి, వాడి ఆ యవ్వనస్తుడి మనసులో ఎవరు అంటే ఏ మాటలు లేవండి, ఏ మాటలు గ్రహించట్లేదు, ఎవరు లేరు? దేవుడు లేడు, అవునా? దేవుని మాటలు లేవు, ఆ గ్రహింపు లేదు. అందుకని ఇక్కడ జరుగుతూ ఉంది ఆరాధన. ఆ బలవంతంగా ఆ 2 చైర్స్ ఏం చేసేసాడు? విసిరి కొట్టేశాడు, పలక కొట్టేశాడు. అతను ఎవరో కూడా తెలియదు. చూడండి, అపవాది. అందుకనే దేవుడు మనలో లేకపోతే అపవాది చేసే పనులు, అపవాది ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ చాలా బలమైన శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది, పాటలు చక్కగా
ఉన్నాం. ఆల్రెడీ ఆరాధన స్టార్ట్ అయిపోయింది. అలా ముందు కూర్చొని ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, మొదటిసారి చూడడం. వెంటనే ఆయనకి చాలా కోపం ఉంది, ఆ ముఖంలోనే కనిపిస్తుంది. పాడుతున్న సమయంలో అందరినీ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, ఆరాధన జరుగుతున్న సమయం డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాడు. ఆయన పాటకు సమయం ఇవ్వాలంట, ఇస్తారా అయ్యారా కదా. చాలా ఆయన మాటల్లో కూడా చాలా భయంకరమైన ఆ కోపాన్ని చూసాం. అలా జరుగుతుంది. ఉండండి, మీరు కొద్దిసేపు అయిన తర్వాత మీరు పాడదురు, లేకపోతే కొద్దిసేపు అయిన తర్వాత మీరు మాట్లాడదురు అని అందరూ నచ్చ చెప్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని మాటలు అలా విస్తరింపబడుతున్నప్పుడు ఆయన ప్రభావము అందరిపైన అలా వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ యవ్వనస్తుడు గుండెల్లో, ఆ హృదయంలో దేవుడు లేడు. అర్థమవుతుందా? ఆయన ఆలోచన అపవాది ఏం చేసిందంటే, వెంటనే ఒకవేళ దేవుని మాటలు నింపబడితే ఆ యవనస్తుడు అలా చేయడు కదండి, అవునా కదా? ఆయనలో దేవుని మాటలు, ఆ దేవుని ప్రభావము, అసలు దేవుడు నివసించట్లేదు కాబట్టి చక్కని ఆరాధన జరుగుతుంది, అనేక మంది ప్రజలు వచ్చారు కదా. అలా చూస్తూ ఉండగానే ఆల్రెడీ లైవ్ అంతా టెలికాస్ట్ అవుతుంది. ఆ వ్యక్తిని చూడడమే మొదటిసారి. అలా 2 చైర్లను అలా వేసి కొట్టేశాడండి. ఆ 2 చైర్స్ విరిగిపోయాయి. కూర్చున్న వారిని కొట్టేస్తున్నాడు, బలవంతంగా గట్టిగా అరిచేస్తున్నాడు. ఎందుకు అంటే పాటకు సమయం ఇవ్వలేదని. చూడండి, అంత భయంకరంగా అపవాది ప్రభావాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడంటే దేవుని మాట వినకపోతే, ఆయన మాట మనలో లేకపోతే, ఆయన మనలో నివసించకపోతే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుదాం. అందుకనే అన్ని విషయాల్లో జాగ్రత్త గల వారమై మనం ఉన్నప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో మనల్ని బలముగా నడిపిస్తారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే నీ మాట చెప్పండి, సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. ఆయన మాటలో సత్యం ఉంటుంది. అపవాది మాటలో ఏముండదండి? వాడు సత్యము లేనివాడు, వాడు అబద్ధికుడు కదా, అవునా కదా? అపవాది అబద్ధికుడు, వాడిలో సత్యం ఉండదు. ఈ రోజున అలాంటి జీవితాలతో ఉన్నారా? అపవాది సంబంధులుగా ఉన్నారా, లేదా దేవుని సంబంధులుగా ఉన్నారా? ఈ రోజున పాపానికి మూల కారణం ఏంటో అని గ్రహించే శక్తి మనకు ఉండాలండి. ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావంటే నీవు నిజముగా అపవాది సంబంధివే, నీవు దేవుని సంబంధివి ఎన్నటికీ కాదు. నువ్వు పైకి ముసుకేసుకున్నావు, ఏంటి అంటే నేను దేవుని సంబంధివి అని ముసుకేసుకున్నావు, కానీ నువ్వు చేయవలసిన తప్పులన్నీ చేస్తూ నీ జీవితాన్ని నాశనము చేసుకుంటున్న వ్యక్తిగా ఉన్నావు. అలాంటి జీవితాలు ప్రభుకి అహిష్టము. చెప్పండి, అలాంటి జీవితాలు ప్రభుకి అహిష్టము. అలాంటి జీవితాలు ప్రభు ఎన్నడూ ఇష్టపడడండి. ఈ రోజున అలా మాస్క్ వేసుకొని క్రైస్తవుని అని పైకి చెప్పుకుంటున్నావు, కానీ చేసేవన్నీ అపవాది సంబంధమైన పనులే, సాతానుకు సంబంధించిన పనులే చేస్తున్నావు. ఆ పాపంలో నేను మునిగి తేలిపోతున్నావు. ఇదిగో నువ్వు నోరు తెరిస్తే అబద్ధమే, నువ్వు అడిగేస్తే ఆ అడుగులో అబద్ధమే, నువ్వు ఏది తలచినా నీ మనస్సులో అంతా కూడా వ్యతిరేకమైన స్వభావం, వ్యతిరేకమైన ఆలోచన, వీటితో నీవు నింపబడ్డావంటే నీవు దేవుని సంబంధివి ఎన్నటికీ కాదు. నీలో సంచరించేది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. అందుకనే జీవము గల దేవుని దగ్గరలో మనం ఉండాలి. ఆమేన్. అందుకనే చూడండి, దేవుని యందు మనం ఉంటే, ఆయన యందు మనం ఉంటే, ఆయన మన యందు ఉండి ఆయన మనల్ని అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన యందు నిలిచి ఉండి అడుగుదాం. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, నువ్వు ఏది కావాలంటే, నువ్వు ఏది కోరుకున్నావంటే, అంటే నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో ఆ విషయంలో నీకు సహాయము చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ఎస్ ఎస్. ఈ రాత్రికాల సమయంలో అపవాది సంబంధులముగా కాదండి, దేవుని సంబంధులముగా మనం మార్చబడదుము గాక, మనము బలముగా ముందుకు సాగుదుము గాక. ఎస్. చూడండి, ఈ రోజున దేవుని మాట సత్యమైనది. ఆ సత్యాన్ని పట్టుకుంటే ఆయన అద్భుతంగా మనల్ని నడిపిస్తారు.
నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమేన్. ఆయన నామానికి సమస్తమైన ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. అందుకనే ఆయన మాట మనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. అప్పుడే మన జీవితాలు సత్యములోనికి నడిపిస్తాయండి. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చూడండి, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట. ఆమేన్. అద్భుతం కదండి? అవునండి, త్రోవ తప్పిన వారిని ఆయన మాట సరి చేస్తుంది. ఆమేన్. ఆయన త్రోవ తప్పిన వారిని సరి చేస్తారండి. ఆమేన్. అందుకనే మనలో ఎవరు ఉండాలండి? యేసయ్య ఉండాలి. ఆమేన్. ఆ పరిశుద్ధుడు, ఆ సత్యవంతుడు మనతో ఉంటే, మనలో ఉంటే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుతాం. ఆయన మనలో ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. ఆయన మనలో ఉంటేనే మన బ్రతుకు ఒక విలువ. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చెప్పు, నీవు అపవాది సంబంధివా, సాతాను సంబంధివా, లేదా దేవుని సంబంధివా? నీవు దేవుని సంబంధివైతే నీ నోటిన అబద్ధం ఉండకూడదు, సత్యమే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇలా ఎన్నో అబద్ధాలతో చాలామంది కుటుంబాలు తగలబడిపోయాయండి. అబద్ధాలతో కదా, చాలా భయంకరమైన మరి అసత్యమైన మాటలతో ఈ రోజున కుటుంబాలు కోట్ల మెట్లెక్కాయి. అవునా కాదా? ఎస్. చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటాం. మరొకటి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనంలో పాపానికి మూల కారణం ఏంటంటే మొదటిగా సాతాను, రెండవదిగా పాపమునకు మూల కారణం ఏంటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు.
మీరు ఆ, లోక సంబంధులైన మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకము మిమ్మును ద్వేషించుచున్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి, ఈ రోజున రెండో విషయం ఏంటంటే మనం పాపంలో పడడానికి రెండో విషయము లోకము. చెప్పండి ఏంటండి? లోకము. మొదటిగా పాపమునకు మొదటి కారణం ఏంటంటే సాతాను అనగా అపవాది. రెండవది లోకము. చూడండి, మనము లోక సంబంధులము కాదు. అర్థమవుతుందా? మనం ఎవరి సంబంధులం? దేవుని సంబంధులం. అందుకని ఇక్కడ క్లియర్గా రాయబడింది చూడండి, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, అందుకనే మీరు లోక సంబంధులు కారు. చూడండి, అందుకనే ఈ లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. పర్లేదండి, లోకం ద్వేషించినా మనకెవరి ప్రేమ కావాలి? దేవుని ప్రేమ కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకం ఏం చేస్తుందంటే మనం పాపంలో పడడానికి కారణమవుతుంది. లోకము వైపు చూస్తే మనం ఆగిపోతూ ఉంటాం. అవునా? లోకం వైపు చూస్తే ఆగిపోతూ ఉంటాం. దేవుని వైపు చూస్తే మనం ముందుగా సాగిపోగలుగుతాం. దేవుని వైపు చూసి నడిచిన వారు అలా ఆ గాలి ఆ సముద్రాన్ని చూసి ఆగిపోయింది ఎవరండి? చెప్పండి. పేతురు. ఎస్, హల్లెలూయా. యేసయ్యా, ఒక్కసారి ఈ నీళ్ళపైన నేను నడిచేనా? అర్థమవుతుందా? ఎస్ పీటర్, నడువు, నేనున్నాను కదా నీతో, ఎందుకు భయము? సరే యేసయ్యా, నేను నడిచేస్తానయ్యా అంటే యేసయ్య గారు పర్మిషన్ ఇచ్చారు. యేసు ప్రభు గారు, నడిచే పదా. యేసయ్యని అంటే చూడండి, దేవుడి మాట విని నడవడం ప్రారంభించినప్పుడు చక్కగా వెళ్ళాడు. వెంటనే ఒక అలజడి. ఏంటి చెప్పండి? ఆ గాలి సముద్రం అంతా చూసి వెంటనే భయమేసింది. చూసినప్పుడు నడిచే మనిషి ఆగిపోయాడు. అర్థమవుతుందా? ఈ గాలి సముద్రం ఇదంతా కూడా లోకానికి సంబంధించింది. ఈ లోకము నిన్ను పడేయాలని, లోకంలో నా మనుషులు నిన్ను నువ్వు తప్పిపోవాలని, నువ్వు పడిపోవాలని, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోవాలని చూస్తూ ఉంటారు. అందుకనే ప్రభు అంటున్నారు, నువ్వు లోక సంబంధివి కాదు, నేను నిన్ను ప్రత్యేకంగా ఈ లోకం నుంచి ఏర్పరచుకున్న వాడివి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న మనుషులు, ఈ లోకమంతా నేను ద్వేషిస్తుంది, కానీ ఆయన ప్రేమించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చెప్పండి, ఈ రోజున మనం ఎవరమండి? దేవుని సంబంధులం. మనం ప్రత్యేకింపబడిన వారం, మనము ఏర్పాటు చేయబడిన వారం, మనము అందరిలో కంటే స్పెషల్ కేటగిరీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక విషయం మీతో పంచుకుంటాను రాత్రికాల సమయంలో. ఒక మాట చెప్పండి. ఇదిగోండి, మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో సముద్రంలో అలా ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణంలో వెళ్తూ ఉండగా చాలా సంతోషం ఎక్కువైపోయింది. సముద్రాన్ని చూసి అలా వెళ్ళిపోతూ ఉన్నాం. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఓడ మునిగిపోవడం ప్రారంభించబడింది. ఎందుకంటారు చెప్పండి? ఎప్పుడు పడవ మునిగిపోతుందండి? అరే, నీళ్ళు లోపలికి వచ్చినప్పుడు. అర్థమవుతుందా? సముద్రంలో ఉన్న నీళ్ళు ఉంటాయే, ఆ నీళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఆ పడవ లేదా ఓడ మునిగిపోయింది. అర్థమవుతుందా? ఎప్పుడు అంటే నీళ్ళు లోపలికి వచ్చినప్పుడు. నీళ్ళు లోపలికి రాకుండా అలా సాఫీగా అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమవ్వదు. కానీ ఎప్పుడైతే అలా ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఆ ఓడలో లేదా పడవలో నీళ్ళు రావడం మనం చూస్తామా, అప్పుడు అది మునిగిపోవడం ప్రారంభించబడుతుంది. చూడండి,
ఈ ఈ నీళ్ళు, ఈ సముద్రం అంతా లోకానికి సంబంధం, లోకానికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఈ లోకంలో మనం ఉన్నాం, లోకంలోనే ఉండాలి మనం. అవునా? జీవిస్తున్నాం, జీవించేటప్పుడు చక్కగా జీవించాలి. అవునా కదా? ఆ లోకంలో మనతో పాటు అందరూ ఉన్నారు, మనం ఉన్నాం. అర్థమవుతుందా? మనతో పాటు ఇప్పుడు సపోజ్ మనం కొత్తగూడెంలో ఉన్నాం. ఎంతమంది కొత్తగూడెంలో ఉంటున్నారు చెప్పండి? భద్రాద్రి కొత్తగూడెంలో ఎంతమంది జనాభా, అంటే జనాభా లెక్కల్లో ఎంతమందిని భద్రాద్రి కొత్తగూడెంలో చూడగలుగుతాం మనం? ఒక 3 లక్షల మందిని చూడగలుగుతామా? అవునా? లేదా ఒక 4 లక్షల మంది? 4 లక్షల మంది కొట్టేసావా గూగుల్లో? 4 లక్షల గూగుల్లో మావాడు కొట్టేశాడు. 4 లక్షలు ఉన్నారంట భద్రాద్రి కొత్తగూడెంలో. 4 లక్షల మందిలో నువ్వు ఒక్కడివి, నువ్వు ఒక వాడివి, లేదా నువ్వు ఒక దానివి. 4 లక్షల మందిలో బ్లెస్సీ అనే నేను ఒక దాన్ని. అంటే ఆ 4 లక్షల్లో ఒక నెంబర్ నేను. ఓకేనా? ఎస్. చూడండి, ఇప్పుడు నేను భద్రాద్రి కొత్తగూడెం అనగా ఈ లోకంలో ఉన్నాను. అవునా? లేదా మిమ్మల్ని మీరు అనుకోండి, ఈ 4 లక్షల మందిలో మీరు ఒకరు. అవునా? ఇంతమంది ప్రజలలో ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు చూడండి, ఈ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ నీరు, ఈ సముద్రం ఉందే, అది లోకానికి సాదృశ్యం. సరేనా? అది ఎప్పుడైతే ఆ పడవ మునిగిపోయిందంటే నీళ్ళు వచ్చినప్పుడు. అర్థమవుందా? ఇప్పుడు నీలో కూడా అంతే. ఈ లోకం ఏదైతే ఉందో అది నీలో ఎంటర్ అవుతే నువ్వు మునిగిపోతావు. అర్థమవుతుందా అండి? నీళ్ళు ఓడలోకి వచ్చినప్పుడు ఎలా అయితే నువ్వు మునిగిపోతావో, చూడండి, ఈ లోకంలో నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉండగా ఈ లోకము నీలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు నీ జీవితం మునిగిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? లోకాన్ని మనలోనికి రానికూడదు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో జీవించాలి, జీవిస్తున్నాం, కానీ ప్రాణం అవుతూ ఉన్నప్పుడు ఆ లోకము మనలోనికి రాకూడదు. మనలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ఎప్పుడైతే దేవుడు ఉంటారో లోకానికి అవకాశం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నువ్వు ఖాళీగా ఉంటావో అప్పుడే లోకం నీలో ఎంటర్ అయిపోతుంది. ఖాళీగా ఉంటే, ఈ రోజున నువ్వు ఖాళీగా ఉన్నావా? క్రైస్తవుడివే కానీ ఏం లేదు, డబ్బా అలా ఉన్నావా? ఎంటీ, ఏం లేదు, చెప్పుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ఒక నీళ్ళతో నింపబడిన బాటిల్ ఉందనుకోండి, ఆ బాటిల్కి ఎప్పుడు విలువ? ఆ నీళ్ళు ఉన్నప్పుడు విలువ. ఒకవేళ ఆ నీళ్ళు అలా తీసేసి పక్కకు పెట్టామనుకోండి, ఆ బాటిల్కి ఏమీ విలువ లేదు. ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి. నీళ్ళు అయిపోయిన తర్వాత బాటిల్ ఏం చేస్తామండి? పడేస్తాం. అవునా? ఇలా తీసి ఇసిరి కొడతాం. అప్పటి వరకు దాచుకుంటాం, భద్రపరుచుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ పెట్టమండి. ఎందుకంటే నీళ్ళు వేరే వాళ్ళు తాగేస్తారని. అవునా? చాలా శ్రద్ధగా, చాలా చక్కగా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే, ఎక్కడికి వెళ్తే అక్కడే అలా ఉంచుకుంటాం. ఒక్కసారి ఆ నీళ్ళు అయిపోయాయా, ఇస్త్రీ కొట్టడమే, అంతే. అవునా? ఇప్పుడు నీకు ఎప్పుడు విలువ అంటే ఖాళీగా ఉంటే కాదు, నీవు నింపబడి ఉంటేనే. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎవరితో నింపబడాలంటే దేవునితో. హల్లెలూయా. నీవు దేవునిలో నింపబడి ఉంటేనే నీకు విలువ. ఒకవేళ ఖాళీగా ఉన్నావా, వెంటనే అపవాది ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నాశనము చేస్తూ ఉంటుంది. ఈ లోకము నిన్ను పాడు చేస్తూ ఉంటుంది. ఈ లోకము ద్వారా ఇదిగో నీకు నష్టము, ఈ లోకము ద్వారా నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా మన బ్రతుకులు మనము చూసుకోవాలండి. మన జీవితాల్లో యేసయ్య ఉంటేనే మన జీవితాలకు విలువ. ఈ రాత్రికాల సమయంలో నీలో యేసయ్య ఉంటే నీ జీవితం అద్భుతకరంగా ముందుకు సాగబోతుంది. ప్రియ సహోదర సహోదరి, ప్రైజ్ ది లార్డ్. లోకము మనలోనికి రాకూడదు, లోకంలోనే ఉండాలి, కానీ లోక సంబంధులం కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనం ప్రత్యేకింపబడిన వారం, మనం ఆయన సంబంధులం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుని నామానికి మహిమ. మూడవది చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో. మత్తయి సువార్త 15వ అధ్యాయం
19వ వచనం, 15-19 వచనంలో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములలో నుండియే వచ్చును. ఎక్కడి నుంచి వచ్చును చెప్పండి? హృదయంలో నుంచి వస్తాయంట. చూడండి, ఇవే మనుషుని అపవిత్రపరుచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుష్యుణ్ణి అపవిత్రపరచదని చెప్పెను. చూడండి, ఇక్కడ మనం భోజనం తినేటప్పుడు ఏం చేస్తాం? చెయ్యి ఒక్కటి కడుక్కుంటే శుభ్రం అని కాదు, చెయ్యి ఒక్కటే కడుక్కొని చక్కగా తినేస్తూ ఉంటాం. ఇక్కడ కడుక్కోవాల్సిన చెయ్యి కాదు, హృదయము. ఏం కడుక్కోవాలా? హృదయం కడుక్కోవాలి. హల్లెలూయా. భోజనం చేసేటప్పుడు మంచిగా అలా కూర్చొని, అసలు ఏ బుద్ధున్నోడు చెయ్యి కడుక్కుండా తినడు. ఏరా, తింటావా? నువ్వు తింటావా? ఎప్పుడైనా తిన్నావా? చెప్పండి. ఏరా కూర్చో అని అన్నాం అనుకో, ఏం మమ్మీ ఏంటి అసలు ఆ చేయికి ఎంత మురుకుందో నీకు తెలుసా? అవునా? ఏంటమ్మా అలా చేస్తావు? చేయి కడుక్కోనివ్వు కదా. చేయి కడుక్కున్న తర్వాతనే ఒక పద్ధతి ఏంటంటే భోజనం తినాలి. అవునా? చిన్న బిడ్డలకు కూడా చెప్తూ ఉంటాం. ఏంటో తెలుసా? అరే, తినేటప్పుడు ఏం చేయాలి? నీ చేతులు కనుక్కోవాలి. నువ్వు భోజనం చేసేటప్పుడు వాష్ యువర్ హ్యాండ్స్ కదా, చేయి కడుక్కోవాలి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. అంతేనా? తినకముందు చేతులు కడుక్కో, అప్పుడు తిను. చూడండి, చేతులు ఒక్కటి శుభ్రంగా కడుక్కుంటే మనం చేసే ఆ పాపపు పనులు పోతాయా? పోవండి. ఈ రోజున చాలా జాగ్రత్త. చేతులు కాదు కడుక్కోవాల్సింది. నువ్వు ఆహారానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ నీ జీవితంలో నీ బ్రతుకు నువ్వు ఇవ్వాలి. నీ బ్రతుకు ఒక విలువైన బ్రతుకు. నీవు ప్రత్యేకింపబడిన వాడవు. నీవు లోక సంబంధివి కాదు, నీవు దేవుని సంబంధివి. ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన అందుకనే ముందున్న వాక్యంలో చెప్పారు. అవునా? నీవు లోక సంబంధివి కాదు, యు ఆర్ ద స్పెషల్ వన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను కదా. అవునా కాదండి? ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు. నీ లక్షణాలు, నీ గుణగణాలు కూడా ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చేతులు కడుక్కుంటే పరిశుద్ధం కాదండి, పరిశుద్ధంగా ఉండడం కాదు, కడుక్కోవాల్సింది మనసు కదా. ఈ పైన ఉన్నవి ఏవైతే ఉన్నాయో, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చును? హృదయం నుండియే వచ్చును. ఇవన్నీ అపవిత్రమైనవి. చెప్పండి, ఇవన్నీ అపవిత్రమైనవి. ఇవన్నీ పాపానికి సంబంధించినవి, ఇవన్నీ పాపానికి కారణమైనవి. అందుకనే చేతులు కాదు, ఏం చేయాలి? హృదయాన్ని కడుక్కోవాలి. ఇవన్నీ పెట్టుకొని చేతులు ఒక్కటి కడుక్కొని భోజనం చేస్తే సరిపోదు. అర్థమవుతుందా? ఇలా నువ్వెంత ఆస్వాదించినా, ఎంత చక్కని ఆహారం తిన్నా, నువ్వెంత గొప్పడివైనా, నీ బ్రతుకు, నీ లిస్ట్ అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. అంతేనండి. మనుషులు పై రూపాన్ని చూస్తారేమో, కానీ దేవుడు మన హృదయమునంతటిని ఎరిగిన వాడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవది ఏంటో తెలుసా? నీ పాపానికి కారణం అంటే పాపాలకి మూల కారణం, పాపమునకు మూల కారణం మూడవది హృదయం. చెప్పండి, ఏంటండి? హృదయం. మొదటిగా ఏంటి చెప్పండి? సాతాను. రెండవది లోకం. మూడవది హృదయం. చెప్పండి, సాతాను, లోకం, హృదయం. వీటి మూడిటితో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు పాపము నుంచి మనం తప్పించబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఈ మూడు విషయాలలో కనుక మనం జాగ్రత్తగా ఉంటే మనం అద్భుతకరంగా నడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్.
అందుకనే దేవుడి రాత్రికాల సమయంలో చక్కగా మాట్లాడుతున్నారు. ఇదిగో ఏ విషయంలోనైనా ఇదిగో నీ ఒక ప్రత్యేకింపబడిన వాడివి అని తెలుసుకో. ఈ లోకంలో నీవు ఉంటున్నావు, ఈ లోకంలో నీవు దేవుని సంబంధివా లేదా చెప్పండి, లోక సంబంధివా? ఇవి రెండింటిని నువ్వు గ్రహిస్తే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఈ రాత్రికాల సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడదాం. చక్కగా ప్రభు మాట్లాడి ఉన్నారు. ఆయన మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదామా? బలముగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రభుని స్తుతించడం మొదలు పెడదామా? ఈ రోజున దేవుని ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నిన్ను ఆయన ఎన్నుకున్న దేవుడై ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడై ఉన్నారు. ఆయన కనుక నీలో ఉంటేనే నీ జీవితానికి ఒక విలువ. ఆయన నీలో ఉంటేనే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. లేకపోతే నీ జీవితంలో అంత నష్టమే, నీ జీవితంలో కొరత, నీ జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులను చూడగలుగుతావు. అందుకని చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ యేసయ్యకి నీ హృదయంలో చోటు లేని వ్యక్తిగా ఇన్ని రోజులు ఉన్నావేమో, అంటే ప్రభుకి చోటు ఇవ్వకుండా ఉన్నావేమో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ రాత్రికాల సమయంలో నీవు దేవునికి కనుక చోటిస్తే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ఆమేన్. యేసయ్యకి చోటు ఇవ్వకుండా అపవాది కార్యాలతో నింపబడ్డావేమో. ఇదిగో ఆ పాపము ద్వారా నీకు మరణం, ఆ పాపము ద్వారా నీకు శాపం, ఆ పాపము ద్వారా నీకు నష్టం, ఆ పాపము ద్వారా నీ కుటుంబము నాశనం అయిపోతుంది. ఆ పాపము ద్వారా, పాపము వల్ల వచ్చు జీతము మరణమని నీకు తెలీదా? ఎన్నిసార్లు ఈ మాటను చదివావు కదా, ఎన్నోసార్లు ఆ పాపము విషయంలో ప్రభు మాట్లాడుతున్న దేవుని మాట వినని వాడిగా ఉన్నావా? ఇదిగో దేవుని మాట వినకపోతే నీ జీవితం ఈ రోజున నాశనం అయిపోతుంది. ఇదిగో దేవుని మాట వింటేనే మన బ్రతుకులు అద్భుతకరంగా ఉంటాయండి. నీవు బ్రతకాలంటే ఆయన మాట విను, ఆయన మాటను పట్టుకో ఈ రాత్రికాల సమయంలో. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం అయ్యా, మీకే స్తోత్రం అయ్యా, మీకే స్తోత్రం ప్రభా, మీకే మహిమ తండ్రి, మీకే ఘనత ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు తాకండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి అయ్యా. ఓ సహాయము చేయండి అయ్యా, అద్భుతము జరిగించండి అయ్యా. ఎంతమందితో పశ్చాత్తాపడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో? ఎంతమంది అయితే అయ్యా ఇదిగో నీకు దూరంగా ఇన్ని రోజులు బ్రతికానయ్యా, నన్ను క్షమించమని అడుగుతూ ఉన్నారో అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరం నా జీవం, నా సర్వం నీవేనయ్యా. అయ్యా నా కొరకు బలి అయిన దేవుడవై ఉన్నావు. ఎన్నోసార్లు మాట్లాడినా, ఎన్నోసార్లు ప్రత్యేకంగా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకొని అయ్యా నడిపిస్తూ ఉన్నా, నీ మాటను వినని వాడిగా ఉన్నానయ్యా. అయ్యా ఇదిగోండి లోక సంబంధిగా బ్రతుకుతున్నానయ్యా, నన్ను క్షమించు అయ్యా. లోకము నాలో ఎన్నటికీ ప్రవేశించకూడదయ్యా. నీవు నాతో ఉండయ్యా, నీవు నాలో ఉండయ్యా, సహాయము చేయ. నీ వెలుగు చేత నేను నింపబడాలయ్యా, నీ పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలి. ఓ జీసస్, జీసస్, జీసస్. బ్రతుకునావా పగలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామండి. అయ్యా, అద్భుతంగా మాతో మాట్లాడి ఉన్నారయ్యా, మమ్మల్ని దర్శించి ఉన్నారు ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో అయ్యా లోక సంబంధులుగా మేము ఉండదు, కానీ ఈ లోకంలో మేమున్నాం. లోక ప్రయాణములో అయ్యా ఇదిగోండి మేము ఒక ప్రత్యేకింపబడిన వారిగా మా ప్రయాణంలో ముందుకు సాగుతాము కాక. అయ్యా మేము మీ వారిమయ్యా. అయ్యా ఇదిగోండి మేము మీ సొత్తయ్యా. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రభా ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్న దేవుడవై ఉన్నావు ప్రభా. సహాయం చేయండి. పాపంలో ఏ విషయంలో మేము పడకూడదయ్యా. సాతాను ఎన్నో పరిస్థితులను అయ్యా మా ఎదుట తీసుకొని వస్తూ ఉండగా అపవాదిని జయించి అయ్యా వారిమిగా మేము ముందుము కాక, ప్రార్థనతో ప్రతి అపవాది శక్తులను జయించే వారిగా మేము ముందుకు సాగుదుము గాక. ఈ లోకాన్ని జయించే శక్తి ప్రార్థన ద్వారా మాకు దయచండి. ప్రార్థన ద్వారా ఈ లోకాన్ని మేము జయించుదుము గాక. ప్రార్థన ద్వారా మా హృదయంలో వస్తున్న ఆ చెడ్డ ఆలోచనలను, చెడ్డ తలంపులను మేము జయించుదుము గాక. అద్భుతం జరిగించండి. ఎంతమంది మీ మాటలు పట్టుకున్నారే రాత్రికాల సమయంలో, మరి జీవితాలు అద్భుతం జరిగిస్తూ మమ్మల్ని అంతని బలముగా నడిపించినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.